15:17 ఇర్మియా గ్రంథం. సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటే. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, అయ్యా త్రోవ తప్పి తిరుగుతున్నారు, నేను వారిని చూస్తూ ఉన్నాను, నాకు కడుపు మండిపోతుంది, నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని నిరీక్షణతో అని కూర్చుని చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. వీరు చేసే ఈ తిరుగుబాటుని బట్టి, వీరు చేసే పనులు బట్టి నా కడుపు మండిపోతుందయ్యా, నేనైతే నీ హస్తం కింద ఉన్నాను, నేనేమి చేయలేని పరిస్థితిలో నేను చూస్తూ ఉన్నా, ఏకాకిగా ఉన్నా, నా పక్షాన్ని నిలబడుతున్న వారు ఎవరూ లేరు, అందరూ కూడా త్రోవ తప్పిన వారిగా ఉంటున్నారు, అందరూ కూడా అపవాదిగడి చేతిలో ఉన్నారు, అపవాదిగడికి బందీ అయిపోతున్నారు, వాడి మాటగా లోబడుతున్నారు, కానీ నీ మాటకి ఎవరు తిరగటలా, నేను ఏకాకిగా ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను ఈ వైపున. దేవుని స్తోత్రం. వారిని చూసి నా కడుపు మండిపోతుందయ్యా, మండిపోతుంది. మనం ఒకసారి అంటాం, నేను చూస్తుంటే నాకు ఎంత కడుపు మండిపోతున్నాను. అలాగే ఇర్మియా కూడా అంటున్నాడు, వారిని చూసి నా కడుపు మంట ఆగట్లేదు. దేవుని స్తోత్రం. ఇంకా ఈ లోకములో ఏదో సంపాదించాలి, ఏదో చెయ్యాలని పరిగెడుతున్నామే కానీ కుటుంబాలతో కలిసి దేవుని మందిరానికి రాలేకపోతున్నాము. కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించలేని పరిస్థితి అయిపోయింది. ఆయన గురించి మహిమ పొందలేకపోతున్నాము. ఈరోజు చాలా మంది కూడా మందిరంలో చూడండి, కుటుంబం అంతా కలిసి రాదు, ఒక్కరు వస్తే మరొకరు రాదు. ఒక్కరికైనా ప్రార్థన కుటుంబంలో, ఇద్దరికైనా ప్రార్థన. నీ కుటుంబం అంతా మారు మనసులోకి రావాలి అంటే, నీ కుటుంబం అంతా దేవునిలో ఆయన ఎదుట మోకాళ్ళు వంగాలి అంటే, నీ ఒక్కడివైనా నీ ఒక్కదానివైనా యథార్థము కలుగున్నప్పుడు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో మోకరిల్లగలుగునుగా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, కిందకి చదువునానమాట. దేవుని స్తోత్రం. నీవు నా తట్టు తిరగాలి. ఆయన వాక్యము బలముగా మనతో మాట్లాడుచుంది, అయినా ఆయన వైపుకు తిరగలేకపోతున్నాము, ఆయన వైపుకు చూడలేకపోతున్నాం మనము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సౌరా, దేవుని విషయంలో నీవెప్పుడైతే ముందడికి వేస్తాం ప్రారంభిస్తావో ఆయన మహిమ మీరు చూస్తుదురు గాక. మన శుక్రవారం రోజున ఒక వాక్యం చదువుకున్నాము, అది ఎఫెసీయుల గ్రంథం 5:8 ఒక మాట చూడండి. దాన్ని మీరు పూర్వమందు చీకటి అయి ఉందిరి, మీరు ఇప్పుడైతే ప్రభు యందు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎలా ఉన్నామంట? మనము వెలుగై ఉన్నామంట. ఆ వెలుగుని ఆర్పేసుకునే రీతిలో ఉండకూడదు. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సోదరు, ఎందుకంటే నేను ఆదివారం వస్తున్నా, శుక్రవారం వస్తున్నా, నాకు దేవుడు అంటే చాలా భక్తి శ్రద్ధ అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీ క్రియ ఎలా ఉంది, నీ నడవడికి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నువ్వు ఒక్కసారి తేల్చుకుంటే నా దేవుని మహిమను పొందుకుందురుగాక. దేవుని స్తోత్రం. మనం నామకార్థమైన క్రైస్తవులు ఉంటున్నాం. కొంతమంది చూడండి, దేవుడు, నేను సాక్ష్యంగా మాట్లాడుతుంటాము, దేవుడు నాకు అది కలుగ చేస్తలా, ఇది కలుగ చేస్తలా. హల్లెలూయా. అక్కడ కాసేపు పిల్లలు దగ్గర పెట్టుకో, పిల్లలు దగ్గర పెట్టు. హల్లెలూయా.
వదిలే, ఏం చేయాలనుకుంటున్నాడు? వదిలే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. ఇక్కడ వాక్యం ప్రకారంగా మనం చదువుకున్నట్లయితే, మీరు అప్పుడైతే చీకటిలో ఉన్నారు పూర్వము, ఇప్పుడైతే మీరు వెలుగులో ఉన్నారు అని చదివిస్తున్నాడు. దేవుని స్తోత్రం. వెలుగులో ఉన్నామని చదివిస్తున్నాడు. మన దేవుని విషయంలో ముందడిగేసే బిడ్డలుగా మనం ఉండాలంట ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే నేను క్రైస్తవుని అని చెప్పటం కాదు, కానీ దేవుని విషయంలో నువ్వు ఒక క్రైస్తవుడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న నాతో ఒక ఆమె ఒకప్పుడు ప్రార్థన చేయించుకున్నప్పుడు వాళ్ళు బిడ్డ గర్భఫలం తెరవాలని దేవుడు మరి నా పట్ల గొప్ప కార్యం చేయాలని ఆమె ఎంతగానో ఆశపడింది. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు తన బిడ్డకి గర్భఫలం తెరిపించేది ఎంతగానో ఆనందంతో నిన్నటి దినాన, అంత క్రితం వస్తే నేను లేనంట, నిన్నటి దినాన వచ్చింది. ఆమె ఒక మాట చెప్పింది, వాళ్ళు తెచ్చుకుంటే తింటాం లేకపోలేదు, ఇంకా మనకైతే పనికి వెళ్తున్నాం, జాబ్ ఏదో ఒకటి ఉంది. వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. వారు ఇంటింటికి తిరిగి కూడా వాళ్ళు లక్ష్యం అడుక్కునే రీతిలో అసమంటి వారు. దేవుని స్తోత్రం. ఆమె ఒక మాట చెప్తే నాకు కళ్ళంపటి నీళ్ళు వచ్చినాయి. అమ్మా, మేము ప్రతి నెల కూడా మా కుటుంబాలతో కలిసి దశం భాగాలు వేస్తాం. ఏమాత్రం దొంగలించు. మా వ్యాపారంలో కానీ మేము అడుక్కునే వస్తువులో కానీ దశం భాగాన్ని ఇస్తాం. నేను ఒక నెలలో దశం భాగం ఇవ్వలేకపోయాను. నాకున్న కొన్ని సమస్యలు బట్టి నేనే ఇవ్వలేకపోయాను. నా కుమారుడికి సడన్గా ప్రయాణం చేసేటప్పుడు లారీ వచ్చి గుర్దట్టు ఆయన పక్కకు పడిపోయాడు. చిన్న గాయం కూడా తగల. నా కోడలకు బాగోలే, మనవరాళ్ళకి అందరికీ కూడా అనారోగ్య పరిస్థితి. నేను మరలా నా ప్రభువా, ఈ నెలలో నేను దశం భాగాన్ని దొంగలించదని క్షమించు అని ప్రార్థన చేసి అందరికి విశ్వాస దేవుడిచ్చాడు. ఊహించలేని రీతిలో నేను ఒక్కటం పెట్టించుకున్నాను. నేను దశం భాగం ఎంతో తెలుసండి, 9,000 రూపాయలు దశం భాగం నెలకి నేను ఇవ్వవలసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె బోర్ వ్యాపారం చేసుకుంటా ఉన్న వ్యక్తి. మేము ఎప్పుడూ కూడా మా కుటుంబాల్లో మేము ప్రతి ఒక్క కుటుంబం కూడా దశం భాగం దేవునికి తీస్తాము. అందుకే మా దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. మన పనికి వెళ్తేనే అనుకుంటాం, వాళ్ళు సంక్రాంతి పండుగప్పుడు గంగిరెద్దులు మిచ్చుకుని వెళ్తారు ఊరూరికి అడుక్కుంటారు. అందులో కూడా వారు 10వ వంతు తీసేస్తారంట. దేవుని స్తోత్రం. అందుకే మేము ఈరోజు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోగలిగాము. ఎస్ఐకి ఇస్తేనే మేము ఆశీర్వదించబడతామన్నారు. దేవుని స్తోత్రం. కడపటివారు మొదటివారు కడపటివారు. కనీసం పండుగ రోజున కూడా సంవత్సరానికి ఒకసారి కూడా దేవునికి ఇచ్చే విషయంలో ఇవ్వము. మనం ఏదన్నా మన మందిరంలో ఫంక్షన్ అయినా నా వంతుగా ఇది అని ఇవ్వము. అలాంటి కుటుంబాలు ఆశీర్వదించబడదు. ఇంకా మన కుటుంబాలు దీవించబడతలేదంటే నీవు ఇచ్చే విషయంలో వెనకడిగేస్తున్నావేమో, దేవునికి అర్పించలేకపోతున్నావేమో, దేవుని దయంతో వృద్ధిలో లేకపోతున్నావేమో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మొట్టమొదటి చదివిన వాక్యాన్ని చదువుదాము. 17:7 చదువుతారు. యెర్మీయా గ్రంథమే. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా మనకి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల పక్కన ఉందంట చెట్టు. చూడండి ఎంత మంచి వాక్యం అంటే ఇది. దేవుడు మన హృదయంతో మరి ఈ వాక్యము మన హృదయములకి గుచ్చుకునే రీతిలో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. చదువునా. చూడండి, అది కాలువ పక్కన ఉండటం వల్ల దాని వేళ్ళు కూడా బలంగా నాటబడి ఉన్నాయంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ఈ మాటలు మీరు హృదయపూర్వకంగా ఆలకించాలి. మీ మనసులో ఎక్కడో పెట్టవద్దు, మీ తలంతులు ఎక్కడో పెట్టవద్దు. ఎందుకంటే ఈ మాట రేపటి దినాన్ని వినలేము. ప్రియ సహోదరి సోదరుడా, ప్రతి ఒక్కరూ మీ చెల్లపోని చిచ్చా పెట్టుకుని దేవుని మాటని వినాలని ఆశపడుతున్నాను. చదువునాను.
దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున వర్షము లేని సంవత్సరమున చింతనందదు. అబ్బా ఏమాత్రమే చింతన అందదంట. వర్షం లేకపోతే కొన్ని ఆకులు రాలిపోతూ ఉంటాయి, అది ఫలం ఇవ్వదు, ఎండిపోద్ది.